ఓం నమః శివాయ. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం చేసే మొదటి పని మన రోజంతా మనసుపై ఒక ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మన పెద్దలు ఉదయం సమయాన్ని ఎంతో పవిత్రమైన సమయంగా భావించేవారు. ముఖ్యంగా పరమశివుడిని ఆరాధించే భక్తులు ఉదయం పూట కొన్ని చిన్న చిన్న ఆచారాలను పాటించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు శివ అమృతం వీడియోలో ప్రతిరోజు ఉదయం చేయగలిగే 5 చిన్న శివ ఆరాధనా పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. వీటిని చేయడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. ముఖ్యమైనది మనసులోని భక్తి. మొదటిది, శివనామస్మరణ. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటానికి ముందు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా జపించండి. సమయం ఉంటే 11 సార్లు లేదా 21 సార్లు జపించవచ్చు. శివనామాన్ని స్మరించడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుందని భక్తుల విశ్వాసం. రెండవది, ఇంట్లో దీపం వెలిగించడం. ఉదయం పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి ఒక దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమః శివాయ అని స్మరించండి. దీపం వెలుగు మన ఇంట్లోనే కాదు, మన మనసులో కూడా మంచి ఆలోచనలకు వెలుగు ఇవ్వాలని ప్రార్థించండి. మూడవది, శివలింగానికి నీటితో అభిషేకం. మీ ఇంట్లో శివలింగం ఉంటే సంప్రదాయం మరియు మీ ఇంటి ఆచారం అనుసరించి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు తొందరపడకుండా ఓం నమః శివాయ అని జపిస్తూ భక్తితో నీటిని సమర్పించండి. శివునికి సమర్పించేది పెద్దదై ఉండాల్సిన అవసరం లేదని మన భక్తి సంప్రదాయాలు చెబుతాయి. మనస్ఫూర్తిగా సమర్పించిన చిన్న నీటి ధార కూడా భక్తికి ప్రతీక. నాలుగవది, బిల్వదళం సమర్పించడం. శివారాధనలో బిల్వదళానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుభ్రంగా ఉన్న బిల్వదళాన్ని భక్తితో శివునికి సమర్పిస్తూ ఓం నమః శివాయ అని జపించండి. బిల్వదళం అందుబాటులో లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. భక్తితో శివుని స్మరించడం కూడా ఎంతో ముఖ్యమైనదే. ఐదవది, ఆ రోజు కోసం శివుని దగ్గర ఒక మంచి సంకల్పం చేసుకోవడం. ఇది చాలా ముఖ్యమైన విషయానికి. పూజ పూర్తయిన తర్వాత ఈరోజు నా మాటల వల్ల ఎవరికీ బాధ కలగకుండా చూసుకుంటాను, కోపాన్ని తగ్గించుకుంటాను, నాకు చేతనైనంతవరకు ఒక మంచి పని చేస్తాను అని మనసులో సంకల్పం చేసుకోండి. ఎందుకంటే భక్తి అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా మంచితనం రావడమే నిజమైన ఆధ్యాత్మికత. ప్రియమైన శివభక్తులారా, ఈ 5 విషయాల్లో మీకు సాధ్యమైనవి మాత్రమే చేయండి. అన్నీ ప్రతిరోజూ చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. శివుని ఆరాధనలో ముఖ్యమైనది ఆర్భాటం కాదు, భక్తి. ఒక్కసారి మనస్ఫూర్తిగా శివయ్య, నా మనసును ప్రశాంతంగా ఉంచు, నా కుటుంబాన్ని కాపాడు, మంచి మార్గంలో నడిపించు అని ప్రార్థించినా చాలు. శివుడు మనకు ధైర్యాన్ని, మంచి ఆలోచనలను ప్రసాదించాలని కోరుకుందాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఈ వీడియో మీకు నచ్చితే శివ అమృతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శివుని భక్తులైన మీ కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని శివభక్తి వీడియోల కోసం శివ అమృతంతో కలిసి ఉండండి. ఓం నమః శివాయ.